ఓం శ్రీ గణేశాయ నమః. ఓం వేదవ్యాసాయ నమః. మనము మహాశక్తివంతమైనటువంటి మహాభారతమును అధ్యయనం చేస్తున్నాము. అందులో భాగంగా ఆది పర్వంలో ఈరోజు నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. నారాయణ స్వరూపుడైన శ్రీకృష్ణునికి, నరోత్తముడైన అర్జునునికి, వారి లీలను ప్రకటించే సరస్వతీదేవికి, దానిని రచించిన వ్యాసునికి నమస్కరించి ఆసుర భావాలను తొలగించి అంతఃకరణ శుద్ధి కలిగించాలని ఈ మహాభారత దేవతను వేడుకుంటున్నాము. ఈరోజు నాగుల పుట్టుక. శౌనకుడు సూతనందనుణ్ణి ఉగ్రశ్రవ జనమేజయుడు చెప్పిన సర్పయాగం బారి నుండి తక్షకుడిని కాపాడిన ఆస్తికుని కథ చెప్పు. నీ కథలు మధురంగా మనోహరంగా ఉంటాయి. నీ తండ్రితో సమానం నీవు ఈ విషయంలో. అతనిలాగే నీవు మాకు ఈ కథలు చెప్పు అని అడిగాడు. ఉగ్రశ్రవుడు చెప్తున్నాడు, నా తండ్రి నుండి వినిన ఆ కథను నేను మీకు వినిపిస్తాను. సత్యయుగంలో దక్ష ప్రజాపతికి కద్రు వినతలు అనే ఇద్దరు కూతుళ్ళు ఉండేవారు. తండ్రి వారిని కశ్యపునికి ఇచ్చి పెళ్లి చేశాడు. వారితో సంతుష్టుడైన కశ్యపుడు, మీకేది ఇష్టమో అడగండి, వరం ఇస్తాను అన్నాడు. కద్రువ సమాన తేజస్సులైన 1000 మంది నాగులు కొడుకులుగా కావాలని అడిగింది. వినత అంతకంటే అధిక బలవంతులైన 2 కొడుకులు కావాలని అడిగింది. కశ్యపుడు తథాస్తు అన్నాడు. వారిద్దరూ ఆనందించారు. జాగ్రత్తగా గర్భాన్ని రక్షించుకోమని చెప్పి కశ్యపుడు అడవికి వెళ్ళిపోయాడు. సమయం కాగానే కద్రువ 1000, వినత 2 అండాలను కన్నారు. దాసీలు వాటినన్నింటినీ నులివెచ్చని పాత్రలలో భద్రపరిచారు. 500 సంవత్సరాలు పూర్తి అయ్యాక కద్రువ యొక్క అండాల నుండి 1000 మంది పుత్రులు వెలువడ్డారు. కానీ వినత అండాలు అలాగే ఉన్నాయి. సిగ్గుతో మాత్సర్యంతో వినత వానిలో ఒకదానిని పగులగొట్టింది. అందులో నుండి పైభాగం పూర్తిగా ఏర్పడి క్రింది భాగం ఇంకా ఏర్పడిన ఒక శిశువు వెలికి వచ్చాడు. ఆ శిశువు క్రోధంతో, అమ్మా, ఏ సవతిని చూసి అసూయతో తొందరపాటుతో ఈ అండాన్ని పగలగొట్టి నన్ను అసంపూర్ణ శరీరునిగా చేశావో ఆ సవతికే 500 ఏళ్ళు దాసిగా బ్రతుకు అని శాపమిచ్చాడు. మళ్ళీ అతడే జాలిపడి ఈ 2వ అండాన్ని పగలగొట్టకుండా ఉంటే బలవంతుడైన కొడుకు పుడతాడు. అతడు నీ దాస్యాన్ని తొలగిస్తాడు. నీకు ఆ కోరిక కనుక ఉంటే ఈ 500 ఏళ్ళు ధైర్యాన్ని చిక్కబట్టుకొని ప్రతీక్షించు అని చెప్పి ఆకాశంలోకి ఎగిరి వెళ్ళిపోయాడు. అతడు సూర్యునికి సారథి అయి అరుణుడుగా ప్రసిద్ధి చెందాడు. ఒకసారి కద్రు వినతలు ఇద్దరూ కలిసి విహరిస్తూ ఉండగా వారికి ఒక దివ్య అశ్వం కనబడింది. అది అమృత మదన సమయంలో పుట్టిన శ్రేష్టమైన, బలిష్టమైన, సుందరమైన, దివ్యమైన ఉషైశవమనే గుర్రం. దానిని చూచి వాళ్ళిద్దరూ వర్ణించి చెప్పుకోసాగారు. అని చెప్తూ ఉండగా శౌనకుడు, సూతనందన, దేవతలు అమృత మతనాన్ని ఎక్కడ ఎందుకు చేశారు? అప్పుడు ఉషైశవం ఎలా పుట్టింది అని అడిగాడు. సూతుడది విని అమృతమతన కథను చెప్పడం మొదలుపెట్టాడు. సమృత మతనము, అమృతాదుల పుట్టుక. ఉగ్రశవుడు చెప్పసాగాడు. ఆకాశానంటే స్వర్ణమయమైన శిఖరాలతో, సూర్యకాంతిని కూడా కప్పివేయగల తేజపుంజంతో ప్రకాశించే మేరు పర్వతం మీద దేవతలందరూ ఒకసారి సమావేశమై అమృత ప్రాప్తి కోసం సమాలోచన చేయసాగారు. దేవతలు, రాక్షసులు కలిసి సముద్ర మతనం చేస్తే అమృతం ప్రాప్తించవచ్చని నారాయణుడు సూచించాడు. నారాయణుని ఆలోచనను అనుసరించి దేవతలు మందరాచలాన్ని పెకలించడానికి ప్రయత్నించారు. కానీ మేఘాల వరకు వ్యాపించి ఉన్న శిఖరాలతో 11 యోజనాల ఎత్తు, అంతే లోతు కలిగిన మందర పర్వతాన్ని వారు ఏ రీతిగానూ కదిలించలేకపోయారు. అంతటా వారు మందరాచలాన్ని పెకలించే ఉపాయాన్ని చెప్పమని బ్రహ్మ విష్ణువులను ప్రార్థించారు. వారు ఆదిశేషుణ్ణి ఆ పని చేయమని ఆజ్ఞాపించారు. మహాబలవంతుడైన శేషుడు వనాలు, వనవాసులతో సహితంగా మందర పర్వతాన్ని పెకిలించాడు. దేవతలందరూ తానిని మోసుకుంటూ సముద్ర తీరాన్ని చేరి మతించడానికి అనుమతిని ఇమ్మని సముద్రుణ్ణి కోరారు. అమృతంలో భాగం పంచితే
మతించడం వలన కలిగే కష్టాన్ని భరిస్తాను అన్నాడు సముద్రుడు. దేవతలు సరేనని అంగీకరించి ఆది కుర్మాని ప్రార్థించగా అది మందరాచల భారాన్ని తన వీపున మోసింది. దేవరాజు ఇంద్రుడు సముద్రాన్ని మతించసాగాడు. ఈ విధంగా సురాసురులు మందరాన్ని కవ్వంగా వాసుకిని తాడుగా చేసుకొని సముద్రాన్ని చిలకసాగారు. వాసుకి ముఖం వైపు రాక్షసులు, తోక చివర దేవతలు పట్టుకున్నారు. రాపిడి వలన వాసుకి ముఖం నుండి అగ్నిజ్వాలలు, పొగలతో కూడిన నిట్టూర్పులు వెలువడసాగాయి. అచిర కాలంలోనే ఆ ఊర్పులు మేఘాలుగా మారి అలసిపోయిన దేవతల మీద వర్షించసాగాయి. పర్వత శిఖరాల నుండి పూలవాన కురిసింది. మేఘం ఉరిమినట్లుగా గంభీర ధ్వనులు వెలువడ్డాయి. పర్వతం మీది చెట్లు పరస్పరం రాపిడి పొంది కూలిపోతున్నాయి. వాటి రాపిడి వలన అగ్గి పుట్టింది. ఇంద్రుడు మేఘాలను వర్షింపజేసి ఆ అగ్నిని చల్లార్చాడు. చెట్ల పాలు, ఓషధి రసాలు కారి సముద్రంలో కలిశాయి. ఆ పాలు రసాలు బంగారమయమైన ఆ పర్వతం మీది మనుల నుండి స్రవించిన జలము, వీటి స్పర్శతోనే దేవతలు అమరులైపోయారు. ఆ ఉత్తమ సమ్మిశ్రణంతో సముద్ర జలాలు పాలలా మారిపోయాయి. ఆ పాల నుండి నెయ్యి వచ్చింది. మదించి మదించి అలసిపోయిన దేవతలు బ్రహ్మతో, నారాయణుడు తప్ప దేవతలందరూ అలసిపోయారు, కానీ ఇంతవరకు అమృతం పుట్టలేదని వాపోయారు. బ్రహ్మ విష్ణువును వారికి బలమిమ్మని ప్రార్థించాడు. విష్ణువు, ఈ కార్యంలో నిమగ్నమైన వారందరికీ బలాన్ని ఇస్తున్నాను. అందరూ పూర్తిగా శక్తిని వినియోగించి మందరాచలాన్ని తిప్పండి, సముద్రాన్ని క్షుభితం చేయండి అని ప్రోత్సహించాడు. విష్ణువు ఇలా అనగానే వారి బలం పెరిగింది. వారు జోరుగా సముద్రాన్ని మతించసాగారు. సముద్రమంతా గూర్నిల్లిపోయింది. అప్పుడు మొదట చల్లని వెలుగు, తెల్లగా ప్రకాశించే అనేక కిరణాలు కల చంద్రుడు పుట్టాడు. తరువాత లక్ష్మీదేవి, సురాదేవి, తెల్లని గుర్రం, ఉచ్చశవం పుట్టాయి. నారాయణుడు తన వక్షస్థలం మీద ధరించే కౌస్తుభరత్నము, కోరిన కోరికలు తీర్చే కల్పవృక్షము, కామధేను కూడా అప్పుడే పుట్టాయి. లక్ష్మి, సుర, చంద్రుడు, ఉచ్చశవం ఇవన్నీ ఆకాశ మార్గంలో దేవలోకానికి చేరుకున్నాయి. అనంతరం దివ్య శరీరంతో ధన్వంతరి అవతరించాడు. అతని చేతిలో అమృతంతో నిండిన కమండలువు చూచి దానవులందరూ ఇది నాది, ఇది నాదు అంటూ కోలాహలం చేశారు. తరువాత 4 తెల్లని దంతాలతో మెరిసిపోయే పెద్ద ఏనుగు ఐరావతం పుట్టింది. దానిని ఇంద్రుడు స్వీకరించాడు. సముద్రాన్ని బాగా తరవడంతో అందులోంచి కాలకూట విషం పుట్టింది. దాని వాసన సోకగానే ప్రాణులని చైతన్యం కోల్పోయాయి. బ్రహ్మ ప్రార్థించగా శంకర భగవానుడు దానిని తన కంఠంలో నిలిపి ఉంచాడు. అప్పటి నుండి అతడు నీలకంఠుడయ్యాడు. ఇదంతా చూస్తున్న దానవులకు నిరాశం కలిగింది. లక్ష్మి కోసం, అమృతం కోసం వారు దేవతలతో వైరం పెట్టుకున్నారు. ఆ సమయంలో విష్ణువు మోహిని రూపంతో వారి దగ్గరకు వచ్చాడు. మూర్ఖులైన వారు విష్ణుమాయను గ్రహించలేక అమృత పాత్రను ఆమెకిచ్చారు. ఆ సమయంలో వారు ఆమె సౌందర్యానికి మోహితులైపోయారు. దేవతలందరూ ఆమె వద్దకు చేరి అమృతాన్ని పానం చేయడం మొదలుపెట్టారు. దైత్యుడైన రాహువు దేవతారూపం ధరించి వారి సరసన చేరి అమృతం త్రాగసాగాడు. అమృతం అతని కంఠం క్రిందికి దిగిందో లేదో సూర్య చంద్రుడు అతని రహస్యం కనిపెట్టి వెల్లడించారు. వెంటనే విష్ణువు తన చక్రంతో అతని శిరస్సును ఖండించి వేశాడు. పర్వత శిఖరంలా ఉన్న అతని శిరస్సు ఆకాశంలో పైకెగిరి గర్జించసాగింది. అతని మొండెం భూమి మీద పడి అందరినీ భయకంపితులను చేస్తూ కొట్టుకోసాగింది. ఆనాటి నుండి సూర్య చంద్రువులకు రాహువుతో వైరం స్థిరపడిపోయింది. విష్ణువు దేవతలకు అమృతాన్ని పంచిపెట్టి మోహిని రూపం విడిచిన తరువాత అసురుల మీద రకరకాల భయంకరమైన అస్త్రాలు ప్రయోగించాడు. అంతటితో సముద్ర తీరంలో దేవాసురుల మధ్య గొప్ప యుద్ధం ప్రారంభమైంది. రకరకాల అస్త్రశస్త్రాలు ఎగురసాగాయి. విష్ణువు యొక్క చక్రాయుధంతో కొంతమంది రాక్షసులు చనిపోతే, దేవతల గద, ఖడ్గ, శక్తాది ఆయుధాలతో కొంతమంది రాక్షసులు నేలకొరిగారు. అన్ని వైపులా కొట్టు, చంపు, నరుకు, పరిగెత్తు, పడగొట్టు, వెంబడించు అనే ధ్వనులే వినబడసాగాయి. ఇలా యుద్ధం జరుగుతుండగానే విష్ణువు యొక్క 2 రూపాలైన నరనారాయణులు యుద్ధభూమిలో అవతరించారు. నరుని యొక్క దివ్య ధనస్సును చూచి నారాయణుడు తన చక్రాన్ని స్మరించాడు. అది సూర్య తేజస్సుతో వెలుగొందుతూ ఆకాశ మార్గాన అక్కడికి వచ్చింది. నారాయణుడు ఆ చక్రాన్ని ప్రయోగించగానే అది దైత్యసేనలో మూలలా జొరబడి కాలాగ్నిలా వేల కొద్ది అసురులను సంవరించింది. అసురులు కూడా ఆకాశంలో ఎగురుతూ పర్వతాలను, రాళ్లను వర్షిస్తూ దేవతలను గాయపరచసాగారు.
అది చూచిన నరుడు తన బాణాలతో ఆ పర్వతాలను ముక్కలు ముక్కలుగా చేసి ఆకాశంలోనే ఎగురగొట్టాడు. సుదర్శన చక్రం గడ్డి పరకల్లాగా దైత్యులను ఖండించింది. భయపడిన రాక్షసులు భూమిలోనూ సముద్రంలోనూ దావుకొన్నారు. దేవతలకు విజయం లభించింది. మందరాచలాన్ని గౌరవంగా యథాస్థానంలో ప్రతిష్ఠించారు. ఎవరి స్థానాలకు వారు అందరూ వెళ్ళారు. దేవతలు, ఇంద్రుడు ఆనందంతో అమృతాన్ని రక్షించమని నరునకు ఇచ్చారు. ఇది సముద్ర మథనం కథ సంక్షిప్త రూపంలో. ఇది మనం మహాభారతం చెప్పుకుంటున్నాం కాబట్టి ఈ కథ మనకు సంక్షిప్త రూపంగా ఉంటుంది. కద్రు వినతల కథ. గరుడుని పుట్టుక. ఉగ్ర శవసుడు చెప్తున్నాడు. శౌనకాది మునులారా, ఉచ్చైశవం పుట్టిన సముద్ర మథనం కథ విన్నారు కదా. ఆ ఉచ్చైశవం అనే గుర్రాన్ని చూసి కద్రువ వినతను ఆ గుర్రం ఏ రంగులో ఉంది అని అడిగింది. వినత అది తెల్లగా ఉంది కదా, నీవు ఏ రంగులో ఉంది అనుకుంటున్నావు అంది. కద్రువ అంటుంది, అది తెల్ల రంగే కానీ ఒక తోక దగ్గర మాత్రం నల్లగా ఉంది. పందెం కాద్దామా? నేను ఓడిపోతే నీకు దాసినవుతాను, నీవు ఓడిపోతే నాకు దాసివి కావాలి అంది. ఇద్దరు అలా పందెం పెట్టుకొని మరునాడు వచ్చి గుర్రాన్ని దగ్గరగా పరిశీలిద్దామని అనుకొని ఇంటికి వెళ్ళిపోయారు. కద్రువ వినతను ఎలాగైనా మోసపుచ్చాలని తన 1000 మంది కొడుకులను పిలిచి, మీరంతా వెళ్ళి ఆ గుర్రం తోక మీద నల్లని వెంట్రుకలుగా అనిపించేలా వ్రేలాడండి. అలా చేస్తే నేను వినతకు దాసిని కానక్కర్లేదని చెప్పింది. ఆ మాటకు ఒప్పుకొని వారిని, జనమేజయుడు చేసే సర్పయాగంలో అగ్ని మిమ్మల్ని భస్మం చేసి వేస్తాడని శపించింది. దైవ సంకల్పం వల్లనే కద్రువ తన కొడుకులకు అలాంటి శాపం ఇచ్చింది. బ్రహ్మాది దేవతలందరూ దానిని ఆమోదించారు. ఆ రోజుల్లో బలమైన విషసర్పాలు చాలా ఎక్కువగా ఉండేవి. అవి ఇతరులకు చాలా హాని చేస్తూ ఉండేవి. ప్రజల క్షేమం దృష్ట్యా ఇది ఉచితమే అయింది. ఎవరి వలన ఇతర ప్రాణులకు కీడు కలుగుతూ ఉంటుందో వారికి విధి వల్లనే ప్రాణాంతకమైన శిక్ష పడుతుందని చెప్పి బ్రహ్మ కూడా కద్రువను ప్రశంసించాడు. దాసిత్వాన్ని పందెంగా పెట్టుకున్న కద్రు వినతలు ఆ రాత్రి చాలా రోషావేశాలతో గడిపారు. తెల్లవారగానే ఇద్దరూ దగ్గర నుండి గుర్రాన్ని చూడడానికి వెళ్ళారు. ఈలోగా సర్పాలన్నీ తమ తల్లి కోరిక తీర్చకపోతే తమ అందరినీ రోషంతో కాల్చివేస్తుందని, కోరిక తీర్చితే సంతోషించి శాపాన్ని ఉపసంహరిస్తుందని ఆలోచించుకున్నాయి. అవి గుర్రం తోకను పట్టుకొని నల్లగా చేయడానికే నిశ్చయించుకొని అలాగే చేశాయి. ఇటు కద్రు వినతలు పందెం కాసి సముద్రం వైపు చూస్తూ ఆకాశ మార్గంలో ఆవలి తీరం చేరుకున్నారు. ఇద్దరూ గుర్రం దగ్గర దిగి దాన్ని చూశారు. గుర్రం శరీరం అంతా చంద్రకాంతితో మెరుస్తూ తోక మాత్రం నల్లగా కనిపించింది. వినత వెలవెలపోయింది. కద్రువ ఆమెను దాసిగా చేసుకుంది. సమయం ఆసన్నమయ్యాక తల్లి ప్రమేయం లేకుండానే అండాన్ని పగులగొట్టుకొని మహా తేజశాలి అయిన గరుడు బయటకు వచ్చాడు. అతని దేహకాంతితో దిక్కులు మెరిసిపోయాయి. అతని శక్తి, గమనము, తేజస్సు, బలము అసామాన్యం. కళ్ళు పచ్చని కాంతితో మెరుస్తున్నాయి. శరీరం అగ్నిలాగా ప్రకాశిస్తుంది. పుడుతూనే ఆకాశంలో ఎంతో ఎత్తుకు ఎగిరాడు. అప్పుడతడు రెండో బడబాగ్నిలా వెలుగొందాడు. దేవతలంతా ఈ అగ్నియే ఈ రూపంలో వచ్చాడని అనుకున్నారు. వారు విశ్వరూపుడైన అగ్నిని శరణుజొచ్చి నమస్కరించి, అగ్నిదేవ, మీరు మీ రూపాన్ని వృద్ధి చేయకండి. మీరు మమ్ము భస్మం చేయాలనుకుంటున్నారా? చూడండి మీ తేజోమయమైన రూపం మా వైపు వస్తుంది అన్నారు. అప్పుడు అగ్ని దేవతలారా, ఇది నా రూపం కాదు. ఇతడు మహా తేజస్వంతుడైన వినత కొడుకు గరుడు, పక్షిరాజు. ఇతడిని చూసి మీరు పొరపడ్డారు. ఇతడు నాగులను నాశనం చేస్తాడు, దేవతలకు మేలు చేస్తాడు, ఆసురులకు శత్రువు. మీరు ఇతనికి భయపడవలసిన అవసరం లేదు. నాతో రండి, ఇతని దగ్గరకు వెళ్దాం అని అందరూ కలిసి వెళ్ళి గరుడుని స్తుతించారు. దేవతల ఋషుల స్తోత్రం విన్న గరుడు నా భయంకరమైన శరీరం చూసి, ఇంతకుముందు భయపడిన వారంతా ఆ భయం వదలండి, నేను నా శరీరాన్ని, తేజాన్ని తగ్గించుకుంటున్నాను అన్నాడు. అందరూ ఆనందించి తిరిగి వెళ్ళారు. వినీతురాలు అయిన వినత ఒకనాడు తన కొడుకు దగ్గర కూర్చొని ఉండగా కద్రువ ఆమెను పిలిచి, సముద్రం లోపల నాగులకు దర్శనీయమైన స్థలం ఒకటి ఉంది, దానిని చూడాలనుకుంటున్నాను, నన్ను అక్కడికి తీసుకువెళ్ళని చెప్పింది. వినత కద్రువను ఆమె ఆజ్ఞానుసారంగా గరుడు నాగులను తమ భుజాల మీద
మోసుకొని తీసుకొని వెళ్తున్నాడు. గరుడు చాలా ఎత్తులో సూర్యునికి అతి దగ్గరగా వెళ్తున్నాడు. సూర్యకిరణాల వేడిమికి తట్టుకోలేక సర్పాలన్నీ మూర్ఛపోయాయి. కద్రువ ఇంద్రుణ్ణి ప్రార్థించి ఆకాశమంతా మేఘాలు వ్యాపింపజేసింది. వర్షం కురిసింది. పాములన్నీ తేరుకున్నాయి. అవన్నీ తమకు కావలసిన చోటికి చేరి ఆ సాగరాన్ని, అందమైన వనాలు మొదలైనవి చూసి యథేచ్ఛగా విహరించాయి. అవి ఆడుతూ గంతులు వేస్తూ గరుడునితో, నీవు ఆకాశంలో ఎగురుతూ ఎంతెంతో అందమైన ద్వీపాలను చూసి ఉంటావు, మమ్మల్ని ఇప్పుడు ఇంకొక అందమైన ద్వీపానికి తీసుకువెళ్ళని అడిగాయి. గరుడు దుఃఖితుడయ్యాడు. అతడు ఆలోచించి చివరకు తల్లిని అడుగుతాడు, నేను ఈ సర్పాల ఆజ్ఞను ఎందుకు పాటించాలని. అప్పుడు వాళ్ళ తల్లి, నాయన, ఈ సర్పాల మోసం వల్లనే నేను పందెం ఓడిపోయాను, ఈ సవతికి దాసినయ్యాను అని చెప్పింది. తల్లికి కలిగిన కష్టానికి గరుడు చాలా చింతించాడు. అతడు నాగులతో, నాగులారా, నేను నా తల్లిని ఈ దాస్యం నుండి విముక్తి చెందాలంటే మీకు ఏ వస్తువు తెచ్చి ఇవ్వాలి, ఈ విషయం తెలుసుకొని చెప్పాలి, లేదా మీకు ఏం ఉపకారం చేయాలి సూటిగా చెప్పండి అన్నాడు. అప్పుడు ఆ సర్పాలన్నీ, నీ పరాక్రమంతో మాకు అమృతం తెచ్చిపెడితే నిన్ను, నీ తల్లిని దాస్య విముక్తులను చేస్తాము అంటాయి. గరుడు అమృతం కొరకు వెళ్ళుట తర్వాత వీడియోలో చూద్దాము. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్. శ్రీరామకృష్ణార్పణమస్తు.